రిమోట్ కనెక్షన్ బాగుంది ఇందుకే అబ్బాయి ఎక్కడెక్కడ పోతున్నావు? ఏమైంది? భయమ్మా సరిపోతుందా మీకు మౌపిల్లో నువ్వు వాడగానే గాడి ఏమి ఎందుకంటే కుళాయి నీళ్ళకి తాగుతావు అంటే కుళాయి అంటే ఎక్కడైనా ఇంటి దగ్గర గుడికించుకుంటారు కానీ గవర్నమెంట్ కుళాయి పాప హాస్పిటల్ దూకేమంటే
కడుపు ఏం తింటాను నేను అబ్బాయి నీకు పెళ్ళి అమ్మాయి మరి నాకు కాలేదు. కలాలే నీకు కలా కదా నాకు కలాలే ఏమి పెళ్లి కాలేదు కదా అని కాలేదు. నాకు తెలిసే ఉంటే మరి నేను ఎంత తెలుసా? నీకు కాక నాకేంటి అంటే మరి నువ్వు రెయ్యి ఆడుంటావు మా ఇంట్లో అనుకుంటా. ఓదని ఓరని ఉంటారా మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటాను. అమ్మా నాన్న దగ్గర ఉంటావా అవునండి. రేపు నేను మీ ఇంటికి వచ్చాలే మా ఇంటికి వస్తావు? వస్తా వస్తా రేపు వస్తా అంటే ఎన్ని గంటలకు వస్తావు? ఎన్నేట్ల కంటే అడుగుతున్నది చెప్తా ఎన్ని నువ్వు చెప్తివా ఎన్ని గంటలకు వస్తావు అన్నాను. అవును అవును అబ్బాయి ఏ ఊరు నువ్వేం పని చేస్తావు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నా ఊరు పెద్ద చెప్పాలా? అవు ఏం పని చేస్తావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అడ్రస్ మొత్తం చెప్పాలి అబ్బాయి అది కూడా నా ఊరు చెప్పాలి. అప్పుడే ఇప్పుడే అంటే చూడంగా ఏంది నా భాష నాదిలే అబ్బాయి అంటే ఇక్కడ వచ్చాను కాబట్టి అవును అంటే నా ఊరు నా పేరు చెప్పాలి. చెప్పాలి నా ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా. దాని దగ్గరలోనే ఉంది ఓహో మీరు అనంతపురం జిల్లానా అవునండి. ఎక్కడండి దాని పక్కన గుంతకల్లండి. ఓ మీది గుంతకల్లా అవునండి. మాది దాని పక్కనే అదే మండలం పక్కనే మా ఊరు పక్కనే. ఓ అది ఎక్కడ? గుర్తింటే మీరు గుర్తా? మీరు ఎప్పుడు గుర్తు చూడలేదే? నువ్వు గుర్తి చూడలేదా ఏ బాబా ఇక్కడ గుంతకల్ కూర్చొని చూడు ఆయనది గుర్తే ఆయన కూడా గుర్తేనా? మా మామది గుర్తే గుర్తాల కొట్టు మామ మా మామ గుర్తింది ఆయన కూడా గుర్తేనా? మా మామ గుర్తింది మా ఊరే ఆయన కూడా ఆయన కూడా గుర్తేనా? నీ పిల్లల మీద పడిందా కన్ను అబ్బాయి వచ్చిన చూస్తూనే ఉన్నా. మన బట్ట కన్ను కొడుతూనే ఉన్నాను. అవన్నీ చేస్తాను శివాడి అయినా వాడు పసిబిడ్డ కదా వాడు ఏం చేస్తాడు మరి ఇంటికాడ ఏం చేస్తాడు? అప్పుడు వెళ్తుంది కన్ను కొట్టాడే ఏమైంది అబ్బాయి సరే అబ్బాయి నా ఊరు చెప్పాను కదా. అవును ఎక్కడ నా పేరు చెప్పాలా? అవును నా పేరు చెప్పాలంటే నాకు చాలా చిక్కు బాబు. పేరు చెప్పేదానికి సిగ్గెందుకు పాప నేను బట్టలు ఎత్తేస్తాను నా పేరు మాత్రం చెప్పండి కదా. అంటే బట్టలు ఇప్పేసే సిగ్గు లేదు కానీ పేరు మాత్రం చెప్తే సిగ్గు అలాంటి పేరు అన్నమాట. నువ్వు అసలైన పతి వర్తవు బట్టలు ఇప్పెట్టావు అవును. సిగ్గు లేదు దానికి పేరు చెప్పునైతే చాలా చిక్కు. సరిపోతుంది పో. సరే నువ్వు బట్టలు ఇప్పొద్దు నీకు దండం పెడతాను మరి అంటే పేరు చెప్పాలి కదా మరి. పేరు చెప్పాల్సి అబ్బాయి నా పేరు వచ్చేసి మరి చిన్నగా చిన్నగా మరి ముద్దుగా ముద్దుగా మరి మేసుగా ఇట్లా పులుకుతామని నేను అప్పుడు చెప్పిన సంతకాన్ని చేస్తావు పులకద్దు మరి పేరు చెప్పాలి కదా. పులకన్నా మరుసలు చెప్పి నీ అక్కడ లేకుండా ఎత్తుకొని ఇట్టే పోతా ఏం చేస్తావు? ఏం చేస్తావు నన్నైతే నచ్చిపోయింది సరే కానీ పేరు చెప్పు మరి నా పేరు వచ్చేసి సుస్మిత అంటారండి. ఓ బాగుంది పేరు బాబా బాగా బాగుంది పేరు బాగుంది అవును కదా మరి. అవును
నీ పేరు? నా పేరా? నీ పేరు ఏం పేరంటివి? సుస్మిత అండి. నా పేరు కుసుమిత అండి. అదేం పేరు? అదే నా పేరు. ఇప్పుడు మరి పేరు చెప్తే అల్లాం పేరు చెప్పొద్దు, మంచి పేరు చెప్పాలా. అదే మటుకు నన్ను అడుగు పేరు అంటే ఏం చెప్పాలి. పేరు నీ పేరు? అంటే నన్ను ఎగవబాదారాలు ఒక పేరుతో పిలిచారు, దేవబాదారాలు ఒక పేరుతో. యాభాదారాలు కావాలి నీకు? అంటే ఎగవద్వారాలు ఏమేమి పిలుస్తారు? ఎగవబాదారులా? ఎగవబాదారులు కాడిమాను సాయిపట్ల అంటారు పాప. మరి దిగోబద్వారాలు? దిగుబదారులు కూడా చెప్పాలా? అవును. దిగుబదారులు వచ్చేసి పడదొబ్బన్న అంటారు పాప. నీకు యాభదారులు కావాలా? పడదొబ్బన్న. పడదొబ్బన్నగా తిక్కన్నే పెద్ద సూపన్న. పెద్ద సుబ్బన్న. నా దగ్గర భద్రం కూడా మంచి మంచి పాటలు, మంచి మంచి డాన్సులు అట్లా చేస్తావు. లెక్క ఎంత తీసుకుంటావు? 1000 పదాలు. 1000 మళ్ళా 1000 అంటే 2600. ఏమంటే మంచి ఇది. సరే 2600 ఇచ్చాగిని ఒక పాట పాడు. అవునా? సరే బాబు. నాకేం వినపడలేదు సరిగా. మళ్ళా ఇంకొకటి పాడు, మళ్ళీ మొత్తం లెక్క ఇచ్చేస్తా. ఇచ్చేస్తా బాబు. పెళ్ళి
తెలిసే నా మదిలో వలపే నీరసమే తెలిసే నా మదిలో వలపే నీరసమే మరి డబ్బులు బాబు పాటలు పాడేసిన డబ్బులు అంటావా అంతే కదా మరి చేతులు చంపు లెక్కిస్తా చేతులు చంపినావా కళ్ళు మూసుకో ఇవి అంటే జుట్టులో వచ్చిన లెక్క పోని కళ్ళు మూసుకో మూసుకున్నావా నీ కాళ్ళన్నాను పట్టుకుంటాను మరి పెద్దన్నాళ్ళు చెయ్యాలని డబ్బులు ఇస్తానంటే కదా నువ్వు అందుకనే కాదు 10 మందిలో అంటానమ్మా డబ్బులు కదనా మరి అమ్మడి ముందే చెప్పచ్చు కదా మరి భయం పెట్టాలి ఎవరంటే ఇప్పించుకో అబ్బాయి అవును కదా మరి అవును నువ్వు అవును లెక్కించేది మీరు కాదు కొండమ్మ వారి గురినప్పుడు వచ్చి నేను కాల్ చేస్తే ఆయన దగ్గర ఇప్పించాలి లెక్క అంటే నీ పనులు స్నానం చేస్తే కదా డబ్బులు ఇస్తావా మరి పదమ్మా. కెమెరా